శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు ఇచ్చేసినటువంటి పీడీ గారికి, ఏపీడీ గారికి, విజిలెన్స్ సిబ్బందికి, గౌరవ ప్రజాప్రతినిధులకు, ఉపాధి హామీ సిబ్బంది, ఉపాధి హామీ సమన్వయ శాఖల సిబ్బందికి, గ్రామస్తులకు అందరికీ సామాజిక తనిఖీ బృందం తరపున నమస్కారములు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ మరియు ఉపాధి హామీ సమన్వయ శాఖల ద్వారా 580 పనులను చేయించడం జరిగింది. వీటికి వేతనాల రూపంలో 3,84,56,293 రూపాయలు, సామాగ్రి రూపంలో 1,64,84,652 రూపాయలు, మొత్తం 5,49,40,945 రూపాయల నుండి ఖర్చు చేయడం జరిగింది. 11 గ్రామ పంచాయతీల యందు సామాజిక తనిఖీ నిర్వహించి అనంతరం గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక తనిఖీలో గుర్తించిన అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభ ముందు పొందుపరిచి అక్కడ వారి వివరణ నమోదు చేసి ఈరోజు నిర్ణయం కోసం ప్రజావేదిక నందు రిపోర్టు పొందుపరచడం జరిగింది. మొట్టమొదటి గ్రామ పంచాయతీ ప్రజెంటేషన్ తమిడేపల్లి గ్రామ పంచాయతీ డిఆర్పి టి శ్రీనివాసులు. ఈ గ్రామ పంచాయతీ ప్రజెంటేషన్ చేసే క్రమంలో ఆ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ ముందుకు రావాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా తమిడేపల్లి పంచాయతీకి సంబంధించిన సమాచారం. తమిడేపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి 1/4/2023 నుండి 31/3/2024 మధ్యకాలంలో ఈజీఎస్ సంబంధించి 45 పనులు చేయడం జరిగింది. ఏజ్ పరంగా 20,03,994 రూపాయలు, మెటీరియల్ రూపంలో 5,55,940 రూపాయలు, మొత్తం 25,86,934 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండో పాయింట్ గ్రామ సభ వివరాలు. మూడు సార్ పనుల వివరాలు. 4 వచ్చి జాబ్ కార్డు వివరాలు సార్. 5 వచ్చి కాస్ట్ వైజ్గా పనుల వివరాలు. ఎస్సీ కుటుంబాలు వచ్చి 193, ఎస్టీ కుటుంబాలు వచ్చి 9, అదర్ కాస్ట్ కుటుంబాలు వచ్చి 800. వీటిలో 100 డేస్ అయిపోయిన సంబంధించి 8 కుటుంబాలు సార్. ఆర్ఓఎస్ సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. 7 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయటం లేదు. 8 పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదు. 9 రోజ్గార్ దివస్ సమావేశాలు నిర్వహించడం లేదు. 10 45 పనులకు సంబంధించి 29 పనులకు మాత్రం చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 16 పనులకు సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయలేదు. ఈ 16 పనులు కూడా హౌసింగ్ పనులు సార్. 11 వర్క్ ఫైల్స్ సంబంధించి 12 పత్రాలు నిర్వహిస్తున్నారు సార్. 2 పత్రాలు నిర్వహించడం లేదు. అది ఒకటి వచ్చి జియో ట్యాకింగ్, 2 వచ్చి వర్క్ కంప్లీషన్ లెటర్ సార్. 13 సంబంధించి బ్లాక్ ప్లాంటేషన్ సార్. 100 మొక్కలు నాటారు. ఓన్లీ బిట్టింగ్ ప్లాంటేషన్. ఫోటోలు ఏమి ఇవ్వలేదా? ఒకే ఒక ఫోటో ఇచ్చారు. ఫైల్స్లో ఒకటే ఒక ఫోటో ఉంది, ఒక మొక్క నాటిన ఫోటో. ఎందుకు 3 స్టేజ్ ఫోటోస్ ఉంటాయి కదా సార్? అంటే అది నా భూమి నా దేశం కింద శిలా పలకం ఏర్పాటు చేయడం ఓన్లీ నేమ్ బోర్డ్ పర్పస్ అంటే ఎస్టిమేట్ జనరేట్ కాదు అని అప్పుడు ప్లాంటేషన్ 100 ప్లాంట్స్ వేసుకొని అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళకి మెయింటెనెన్స్ చేయండి, మనం ఇవ్వడానికి కాదన్నారు సార్. ఏది ఏమైనా మనము బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ 3 ఫోటోస్ ఉంటాయి. అవును సార్. అలా ఏది ఏ స్కీమ్ అయినా కూడా మనం ఎన్ఆర్జీస్లో చేసినామంటే అది గోవన్ కిందకి వచ్చేస్తుంది. గోవన్లో మనకు డౌన్లోడ్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసేది. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ విత్ జియో ట్యాగింగ్ ఫోటోస్ ఇచ్చేస్తే ఇంకా మీకు ఎదురుండదు. మామూలు ఫోటోస్ అనేది మీరు పెట్టద్దండి. ఇంకా అయిపోయింది, ఇంకా ముస్కల్ అయిపోయినారు. ఇంకా ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఇంకా సిగ్ అవుతుంది. కొన్ని ఫోటో ఎవిడెన్స్ మస్ట్. ఏమ్మా ఇవే లావణ్యాన్ని ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాం. 3 ఫోటోస్ కంపల్సరీ వర్క్ ఫైల్స్లో. అవును, బ్లాక్ ప్లాంటేషను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాసినారు? ఎటువంటి మొక్కలు లేవు. వీటికి సంబంధించి పిట్టింగ్, ప్లాంటింగ్ ఫోటోస్ చూపించలేదు. అంటే పిట్టింగ్, ప్లాంటింగ్ చూపించకనే డబ్బులు డ్రా చేసినారనే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కదా. బ్లాక్ ప్లాంటేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు. అంటే బ్లాక్ ప్లాంటేషన్ వేరే, ఇన్స్టిట్యూషన్ వేరే. ఇక్కడ రాసింది వీళ్ళు
మనకు బ్లాక్ ప్లాంటేషన్ కింద పెట్టారు. బ్లాక్ ప్లాంటేషన్ అంటే ఎక్కడ ఓపెన్లో రెండు ఒకటి ఎట్లయితుందమ్మా తల్లి? ఎట్లా వస్తుందమ్మా? బ్లాక్ అంటే ఏంది? ఇన్స్టిట్యూషన్ అంటే ఏంది? బ్లాక్ అంటే కమ్యూనిటీ అంటే బిల్డింగ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ సింపుల్గా అంతే. మీరు సీనియర్ కై చేయలేదా? ఇంపార్టెంట్ సరే, నెక్స్ట్ పంచాయతీ చూడు. మిస్ అయితే అన్నీ ఒకసారి చెక్ చేయి. సిగ్నేచర్స్ కానీ ఏడన్నా పేరాలు మిస్ అయితే కదా మళ్ళీ ఒకసారి చూసుకో. నెక్స్ట్ అంతహల్లి సార్. మొదటిగా ఖర్చు వివరాలు సార్. 2 మళ్ళీ కంటిన్యూ. మొదటిగా ఖర్చు వివరాలు సార్. 2 గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదు. 3 వచ్చి పన్ను వివరాలు. 4 జాబ్ కార్డు వివరాలు సార్. 5 కాస్ట్ వైజ్గా కుటుంబాల వివరాలు. 6 డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 52% మాత్రం, 40% మాత్రం నిర్వహిస్తున్నారు, మిగిలిన 60% నిర్వహించడం లేదు సార్. 8 వచ్చి సౌకర్యాలు కల్పించడం లేదు. 9 రోజుగత సమావేశాల ఏర్పాట్లు నిర్వహించడం లేదు. 10 22 పనులు జరిగాయి సార్. 17 పనులకు చెక్ మెజర్మెంట్ చేశారు, 5 పనులకు చేయలేదు. 11 వర్క్ ఫైల్స్ సంబంధించి పని ఉపయోగ పత్రం, జియో ట్యాకింగ్, 3 దశల ఫోటోస్ 2 దశలు నిర్వహిస్తున్నారు. 11 బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి మొత్తం 50 మొక్కలు నాటారు సార్. ఫీల్డ్ అయితే ఏం లేవు. ఫోటోస్ ఒక జస్ట్ చూపించారు సార్. ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసి ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసి చూపించారు. 52 మొక్కలు ఇస్తున్నారు సార్. ఫీల్డ్లో 120 ఉన్నాయి, 30 చనిపోయి ఉన్నాయి సార్. మార్చి 2020 వరకు వాటరింగ్ ఇచ్చారు సార్. అంటే మెయింటెనెన్స్ ఉందా? ఇంకా 20 మొక్కలు తక్కువ ఉన్నాయి సార్ ఫీల్డ్లో చెప్పినాం సార్. అంటే 20 మొక్కలేనా? అంటే 128 మొక్కలు ఉన్నాయి. సో 30 మొక్కలు మాత్రమే లేవు. పద్నాలుగు సార్. కుదురపై ఇతనికి 175 మొక్కలు ఇచ్చారు సార్. ఫీల్డ్లో 127 ఉన్నాయి, 48 మొక్కలు లేవు సార్. దీనికి సంబంధించి 3 నెలల 2020 వరకు వాటరింగ్ ఇచ్చారు. 16 సార్. నారాయణప్ప ఈయన పొలంలో బౌండరీ టైల్స్కి సంబంధించి మొత్తం 424 రన్నింగ్ మీటర్ రికార్డ్ చేస్తున్నారు సార్. ఫీల్డ్లో 364 రన్నింగ్ మీటర్లు రావడం జరిగింది. 60 రన్నింగ్ మీటర్కి సంబంధించి లేవు సార్. అయితే ఇతను అడిగితే పొలం దున్నడం వల్ల దున్నేసాము అని చెప్పారు సార్. రైతు కొత్తగా బోర్ వేయించినారు సార్. 1 ఇయర్ పైన సార్ వర్క్ చేసి. ఉండేది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి సార్. మామూలుగా చాలా మంచి అంటే పెరిఫెరల్ ఫండ్ అనేది ఈ వాటర్ రీఛార్జ్కి మంచి బాగా పనికొస్తాయి. అంటే వాళ్ళు అర్థంగా అంటే ఇప్పుడు మనకు అమరాపురం ఎక్కడ చూసినా కూడా బాగా పచ్చగా ఉంటుంది, కలకలాడుతూ ఉంటాయి. అంటే అవి దానికి తోడ్పడాలంటే లేదంటే రైతు పొలాలకు మంచి లాభం రావాలంటే కంపల్సరీగా వాళ్ళకుండే బోరు బాగా రీఛార్జ్ అవుతుంది. అంటే వాళ్ళు క్లోజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి నష్టము. కానీ ఇక్కడ మనకేంటంటే మనకు గవర్నమెంట్ డబ్బులు అనేది వృధా అయిపోతాయి. అంటే అదే పనిగా పని చేపించి, ఎందుకంటే మన వాళ్ళందరూ కాపలా ఉండలేరు దానికి.
పవన్ ఇంజనీర్స్లో ఫోన్ చేయాలి రాని వాళ్ళకు ఫోన్ చేసి కాల్ చేయాలి. అందరూ వచ్చారా? ఫోన్ చేయండి. నెక్స్ట్ ఈ షుగర్ సేమ్ సార్ మూర్తి పొలము టోటల్ 80 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేస్తున్నారు సార్. ఫీల్డ్లో 34 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది. తేడా వచ్చి 50 క్యూబిక్ మీటర్ల పని ప్రవేశంలో లేదు సార్. రైట్ హ్యాండ్ ఇటు దున్నేసామని చెప్పారు. నెక్స్ట్ సార్ నేమ్ బోర్డుకి సంబంధించి 5 నేమ్ బోర్డ్స్ పేమెంట్ చేశారు. ఫీల్డ్ అయితే నేమ్ బోర్డు లేవు సార్. ఏం పోలంటే పని పెట్టించాను కదా. అన్ని చూపించినారు. 22 పనులు జరిగినాయి. అందులో 5 పనులు అంటే మనం 5 పనులు 22లో 5 పోతే 17 అన్నీ చూస్తున్నారు సార్. 5 6 ఉన్నాయి. మళ్ళీ 5 అంటే 6 పెట్టే ఒకటి ఎక్స్ట్రా చూస్తుంది. ఇది మొత్తం పంచాయతీ ఓవర్ సార్. థ్యాంక్ యూ. అగ్రహారం తర్వాత గ్రామ పంచాయతీ వలస సార్. వలస కనపడట్లేదు. తమరేపల్లి వలస 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 ఇప్పుడు ఏదో ఫోటో తీయమంటారు. మంజు ఫిలక్షన్ మంచి అడిగా మొదటి అంశం ఖచ్చితంగా రాదు సార్. 65 పనుల కోసం టీఆర్ ఎస్ఎస్సీ పనులు కలిపి 54,50,750 ఖర్చు చేయడం జరిగింది సార్. రెండో అంశం వచ్చి గ్రామ సభ నిర్వహణ గురించి, మూడో అంశం వచ్చి పనుల వివరాలు సార్. ఫస్ట్ వచ్చినావా? ఫస్ట్ ఇక్కడికి జిల్లాకు ఫస్ట్ ఇంతకుముందు వచ్చినావు కదా? అనంతపురం అప్పుడు ఉన్నాను నేను. ఉన్నారు సార్. సార్ మనకి అర్పిత నియమికి సంబంధించి మస్టర్లో అయితే హాజరులు ఉన్నాయి, కానీ ఇది పేరు మీద ఎటువంటి ఎల్టీఎఫ్ అని మాత్రం రాశారు. వేలుముద్ర లేకుండా పేమెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? అదే వికలాంగుల సార్ అది ఏటీఎం రాసి ఇక్కడ కరెక్ట్గా తక్కువ చేర్చుకొని రండి అని చెప్పింది సార్. మేటు వాళ్ళ ఫాదర్ మెసేజ్ అంటే ఈశ్వరప్పన ఊరికి వెళ్ళారు సార్. ముగ్గురికి ఇక్కడికి వాళ్ళ ఇంట్లో తీసుకున్నారంట. మేము రికమెండ్ చేసాడు, నేను డ్రాప్ చేస్తాను. నేను మామూలు చేయను సార్. అమౌంట్ ఏం గొప్ప కాదులే, కానీ 450 రూపాయలే. అంటే వర్కర్ కాబట్టి చెప్పాను. నాన్ కాంట్రోల్ సార్ వీళ్ళు వాళ్ళందరితో కలుపుకుంటాడు. అంత చేసేవాడు ఎంత అనుభవం ఉన్నాడు. చిన్నది ఎన్నో పనులు చేస్తాను. అదే అదే కరెక్ట్. సార్ నెక్స్ట్ అంశం సార్. ఒక్కడే నెంబర్ 1067297 సెంట్రల్ బడుపల్లి హనుమంతరాయ పాలకులలో 174 కిలోమీటర్లు చేశారు సార్. ఇక దానికి సంబంధించి వ్యవసాయ పనుల నిమిత్తం అయితే పూర్తి చేశారు సార్. ఇప్పుడు వ్యవసాయం పనిచేస్తారు. ఏం పేరు? నావనే కదా నీ పేరు? ఏపీ సార్ చూపించాడు. ఏదైనా కూడా 18 విడత నెక్స్ట్ మండలం పేరు పెట్టారు, గ్రామ పంచాయతీ పేరు పెట్టారు,
అయిన తర్వాత మనకు ధారా నంబర్ ఎంత అని పెట్టాలి. సో అలా వీలైతే సంతకం పెట్టి ఆ ఎవిడెన్స్ అక్కడ చేస్తే అదొక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఏదో ఒక తీసుకుంటే అది యా వర్క్ ఐడి తీసుకోవాలా, యా పంచాయతీ కానీ యావని. ఎన్ని సంవత్సరాలు నువ్వు జాయిన్ అయ్యి నువ్వు? మరి 12 సంవత్సరాలు ఇదే నేర్చుకునేది. ఒక సిస్టమేటిక్ పద్ధతి అంటే ఉండదా? అందరు చెప్తున్న టీఆర్ ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు దానిపైన అన్నీ కూడా క్లియర్గా రాసి ఇవ్వండి. అంటే ఇదేదో మా మకాన్ని కొట్టేసేటప్పుడు వాళ్ళంతా మీరు అందరు టెక్నికల్ అసిస్టెంట్ ప్లీజ్ రాయండి. కంటిన్యూ రాసిబ్బా. నెక్స్ట్ 14వ అంశం సార్, మహాలింగ సైతం కూడా పూర్తి చేస్తారు సార్. పిట్టి చేశారు, పూర్తి చేస్తారు సార్. ఒక్క పట్టేస్తారు. ఫోటోస్ అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ 15 సార్, అక్కడే నెంబర్ 878261 సార్. పెరిఫెరల్ బండిని ఒక పాక్షికంగా పూర్తి చేశారు సార్. అంటే దాదాపు మోరల్ సేమే కదా? అవును సార్. నెక్స్ట్ చిత్తమ్మ సార్, ఈమె కూడా తేడా వచ్చి 80 క్యూకుంటాం సార్. 72 మీటర్లు అయితే వీళ్ళు కూడా పూర్తి చేసి కొంచెం బోర్ పంట కోసం వేస్తాం. బోర్ కోసం మొత్తం పూర్తి నువ్వు రాసినావు కదా రాసాం క్లియర్గా. వ్యవసాయం పనుల నిమిత్తము కొన్ని పిట్లు పూర్తి వేషాన్ని పనిచేసిన వాస్తవం ఫోటోస్ చూపిస్తూ రైతు బంధువులు గ్రామ సభ్యులు తెలిపారు. కింద సంతకం నాగేంద్రప్ప. నెక్స్ట్ సార్, నెక్స్ట్ 17 ఎం పండప్ప సార్. ఇది సంబంధించి హార్టికల్చర్ మ్యాంగో ఇచ్చారు సార్. 140 ప్లాంట్స్కి 15 ఉన్నాయి సార్. 135 ప్లాంట్స్ లేవు సార్. దీనికి సంబంధించి ఏప్రిల్లో 100 ప్లాంట్స్కి ఉన్నట్టు వాచన్ డాట్ చెల్లించారు సార్. వాళ్ళు మళ్ళీ మొక్కలు నాటుకుంటామని చెప్పినారు సార్. అక్కడ కొంచెం జింకలు ఎక్కువ ఉన్నాయి సార్, అందుకోసం. ఇప్పుడు ఎంత సర్వైవల్ ఉంది? 15 ఉన్నాయి సార్. 15 అంటే మార్చి వరకే ఇచ్చినాను సార్. మళ్ళీ పేమెంట్ అయితే ఏం చేయలేదు సార్. కానీ మెయింటెనెన్స్ లేదు సార్, స్టాప్ చేస్తున్నాం సార్. మెయింటెనెన్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి సార్ ప్లాంట్స్. మళ్ళీ ప్లాంటేషన్ చేస్తూ మళ్ళీ పేమెంట్స్ చేస్తాము అని చెప్పాను. కొంచెం జింకలు ఎక్కువ ఉన్నాయి సార్ ఆ ఏరియాలో, అందుకోసం మొత్తం తొక్కేస్తాను. సార్ జాస్మిన్ ప్లాంటేషన్ గోవిందప్ప పొలంలో 400 మొక్కలు నాటినట్టు పేమెంట్ చెల్లించారు సార్. ఇది జూన్ జూలై 2023 దాకా చెల్లించారు. అక్కడ ఫెయిల్యూర్ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 4 బర్త్డేలు 4 ఫెయిల్యూర్. వైరస్ వచ్చి మొక్కలు చనిపోయినాయి సార్. తమిళనాడు మళ్ళీ పెట్టుకోరు. 2 టైమ్స్ తెప్పించినారు. అది వైరస్ వాళ్ళు వేరే నాటుకుంటామని లేదు సార్. ఇది చెట్లు లేనప్పుడు కూడా పేమెంట్ ఇవ్వాలి. చెట్లు ఉన్నప్పుడు ఉన్నంతవరకు ఇచ్చారు సార్. అంటే అక్కడ మొత్తం ప్లాంట్స్ లేవు సార్. ఆ ఫోటోస్ అడుగడుగు మొక్కలు ఉన్నాయి సార్. అడిగే ఎక్కువ స్మెల్ కూడా నెక్స్ట్ సార్ రామక్క సార్. వీళ్ళు కూడా జాస్మిన్ ప్లాంటేషన్ ప్లాంట్స్ అండి సార్. 5 వరకు ఉన్నాయి సార్. వాళ్ళు మొత్తం తమిళనాడు నుంచి తెప్పించుకున్నారు ప్లాంట్స్. 22 పైటాక్స్ సేమ్ సార్. ఇందులో రైతులు వచ్చి చంద్రప్ప, సరోజమ్మ. రాష్ట్రంలో తమిళనాడు నేడను అంటే అక్కడి నుంచి తెప్పించుకున్నారు.
లేదు సార్, అగలేలో కూడా అక్కడ నుంచి తెచ్చి మారుతాం కూడా అక్కడ తెచ్చుకుంటే మంచిది అంటే అక్కడ నుంచి నెక్స్ట్ 21 పాయింట్ కూడా సార్ 22 పాయింట్ కూడా సరోజమ్మ సేమ్ క్లాస్ అదే 4 22 సార్ 22 కూడా సేమ్ సార్ సరోజమ్మ సార్ నెక్స్ట్ బ్లాక్ ప్లాంటేషన్ చెప్పి స్కూల్లో అక్కడ చూస్తే మొక్కలు ఏం లేవు గుట్టలు కూడా గోల్డెన్ హ్యాండ్ మరి బతికేయాలను చంపడం అనేది దాన్ని ఎట్లా తిరిగి మళ్ళీ చెట్లు నాటడము మళ్ళీ చేయడము అక్కడ బోర్డులో కూడా వాటర్ కొంచెం స్టూడెంట్స్కి ఒక్కొక్క ప్లాంట్ అలాట్ చేసినారు సార్ భాషను కూడా ఇష్టం వాసన అంటే మనకి 100 ప్లాంట్స్కి అక్కడ వాసన అది నా భూమి నా దేశం ఓన్లీ నేమ్ బోర్డు ఏర్పాటు కోసం నా భూమి నా దేశం ఒక వర్క్ 8074 సిసి రోడ్డు కోసం 8,590 రూపాయలు రావడం జరిగింది. ఇది క్యూసీ సోషల్ డిజిటల్ అమౌంట్ సార్. ఎస్ఎస్ఏ కోసం 3 లక్షల రావడమే సార్. తర్వాత గ్రామ పంచాయతీ అగ్రహారం సార్. ఏ పేరు పేరు నరసింహమూర్తి హనుమంతరాయ్ బాగానే పనిచేస్తావు కదా హనుమంతరాయ్ నువ్వు కూడానా ఏమి ఇంకా లేబర్ని పెట్టలే ఎప్పుడు ఆర్థిక సంవత్సరం అయిపోయినా ఆర్థిక సంవత్సరం అయిపోతే మళ్ళీ నాయకులు నిన్నే కొడతారు చెప్తాను. ఎందుకు చెప్పు, మెటీరియల్ పేమెంట్కి వాళ్ళకి ఏదైనా కావాలంటే ఉండవు, ఏం డబ్బులు ఏమి ఉండవు. మళ్ళీ నిన్నే అడుగుతారు ఎందుకు పనులు పెట్టట్లేదు. నువ్వు వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసుకోనన్నా లిస్ట్ తీసుకొని వెంటనే లేబర్ పెట్టేటట్టు చూసుకో. పోయినసారి సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, ఆర్పీ క్లినిక్ ఇవన్నీ చేసినారు కదా, అవన్నిటికి డబ్బు కావాలంటే ఉపాధి హామీ డబ్బులే రావాలా. మీరు అది ఎట్లా వస్తుంది, వేజ్ కాంపోనెంట్కు 60 ఇస్తే
మెటీరియల్కి 40. మరి నీకు అన్నీ తెలుసు కదా. 14వ అంశం సార్, వర్క్ ఐడి నెంబర్ 108076 తిరుపతి బండు పనికి సంబంధించి డి దేవరాజు అనే ఇతనికి సంబంధించి 6 రోజులకు సంబంధించి పనిచేసినట్టు మాస్టర్లో హాజరు ఉన్నాయి సార్. 14 కదా. అవును సార్. దేవరాజు సంతకం పెట్టాడా? సార్ ఇక్కడ పెట్టలేదు, ఎన్టీఎఫ్ అని రాశారు సార్. చేశాడు కదా. ఇక్కడ గ్రామ సభ మన మ్యాటర్లు అయితే నెక్స్ట్ సేమ్ ఇష్యూ సార్, వరలక్ష్మి సార్ ఇంక సంబంధించి 3 రోజులు అటెండెన్స్ వేసారు సార్. దీని మీద ఎన్టీఎఫ్ అని రాశారు కానీ నెక్స్ట్ సార్ ఫారం పన్ను పనికి సంబంధించి నేమ్ బోర్డ్ ఛార్జెస్ 1500 రూపాయలు చెల్లించారు సార్. ఇక్కడ అయితే ఫీల్డ్ నేమ్ బోర్డ్ అయితే లేదు. అమౌంట్ అడ్జస్ట్ చేయాలి. పేమెంట్ పడలేదు సార్, పెట్టేసి అదే అమౌంట్ అడ్జస్ట్ చేయాలి. అదే అంటున్నా. ఎఫ్టీ రైస్ ఎఫ్టీ రైస్ చేస్తే అయిపోయారు. అది స్టార్టింగ్ అది పండి పడుకోకుండా కానీ పెట్టేస్తాం. మళ్ళీ వెంటనే పేరు మీద పెట్టేస్తాం. ఎఫ్ఏ బరికి చేస్తాం సార్. ఎఫ్ఏటీ రాసిన అదొకటి కదా. ఎఫ్ఏ రాయి అంటే అమౌంట్ ఎవరికి పెట్టారు? మీకు ఉంది అమౌంట్. మీ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ నేను చేయనంటే చేస్తాం సార్. 2 days పెట్టేస్తాం సార్. పెట్టించేసి అది చెప్పారంటే మళ్ళీ పోతే అయిపోయింది చేసుకోవాలి. పెట్టేస్తాం సార్. నెక్స్ట్ సార్ 17వ అంశం సార్, 68110 సార్, హార్టికల్చర్ ప్లాంటేషన్ చింత మొక్కలకు సంబంధించి కృష్ణాపాన్ రైతుకు 100 మొక్కలు ఇచ్చారు సార్. మ్యాట్రిక్స్ కూడా సెప్టెంబర్ 2023 దాకా ఇచ్చారు. ప్రజెంట్ అయితే మొక్కలు ఏం లేవు సార్. చీడ పురుగులు పెరిగి చుట్టూ వేలను పొడిచి వేయడం ద్వారా చెట్లు చచ్చిపోయినట్ట. నోటీస్ కూడా ఇచ్చిందండి. సెకండ్ ఇయర్ కదా, క్లియర్స్ కంప్లీట్ లేదు సార్, తెలియదు. మార్చి కంప్లీట్ కదా. సార్ అది ఈరన్న రామప్ప శివుడు మొక్కలకు సంబంధించి రోజ్ గార్డెన్ కింద మొక్కలు ఇచ్చారు సార్. మొత్తానికి 1000 మొక్కలు తీసిన ముగ్గురు కలిపి 1050 మొక్కలు అయితే చెప్పి అంటే ఎన్ని చెట్లకు కానీ 3000 మొక్కలా? సార్ 3000 మొక్కలకి 1950 ఉన్నాయి సార్. 3000 మొక్కలకి ఎన్ని ఉన్నాయి? 1950. 1050 అయితే పర్సెంటేజ్ ఎంత? 68. ల్యాండ్ దేని ప్రకారం మ్యాండేట్ సార్, 75 మ్యాండేట్. 75 మ్యాండేట్ 1 year సార్. మరి మిగతా మెయింటెనెన్స్ పేమెంట్ మెయింటెనెన్స్ ఏం లేదు సార్, గులాబీ సార్. అది మ్యాండేట్ 75 ఉన్నా కూడా మనకు మొక్కలను బట్టి మనం చేసుకుంటాం. వాటింగ్ అట్లా ఏం లేదు సార్. వాటర్ ఎందుకుంటారు? వాటరింగ్ ఓన్లీ వాషింగ్ వాటర్ ఎందుకంటే వాటర్
చెట్టు బతకాలంటే నీళ్ళు కావాలి కదా, రోజుకి 2 గంటలు. అదే సార్ వాళ్ళు బోర్ ఉండే వాళ్ళకే ఇస్తాం కాబట్టి వాళ్ళకి వాటరింగ్ ఏం రాదు. నాకు అక్కడ మనకు రైతులు ఒక్కొక్క రైతుకు వచ్చేసారు 150 క్యూబిక్ మీటర్లు అట్లా చేస్తారు సార్. ఒక్కొక్క పోపు గుంతకు వచ్చేసి 5 క్యూబిక్ మీటర్లు ఉన్నప్పుడు 50,000 లీటర్లు అట్లా అవుతుంది సార్. ఒక్కొక్క రైతుకి 4,50,000 లీటర్లు అవుతుంది. అట్లా ఆయన తమ్మడన్ అని ఇంకో చూని అని శివ ఇట్లా వీళ్ళందరూ వాళ్ళు స్వతంత్రంగా చెప్తున్నారు సార్. వాళ్ళు చెప్పే భాషలో ఏంటంటే ఈ గుంతలు తవ్వకంటే ముందు మాకు అర్ధ గంట మాత్రమే బోర్ పారేది, ఇది వేసిన తర్వాత మాకు గంటకు పారుతుంది అని వాళ్ళు అట్లా చెప్తున్నారు సార్. అంటే వాళ్ళకి ఎంత పెరిగిందని కొలతలు తెలియదు కానీ వాళ్ళ పని భాషలో అట్లా చెప్తున్నారు. వాళ్ళ భాషలో నీళ్లు బోరేయడం వలన ముందు బాగా నీళ్లు ఇంకా బాగా వస్తున్నాయి. అవన్నీ కూడా మనకు పనులు చేసేటప్పుడు పూడ్చుకోకుండా ఇన్సూరెన్స్ సార్ ఇట్లా మాస్టర్లు అన్ని అక్కడ చూశాను సార్. వాళ్ళందరూ అట్లా గైడ్ చేశారంట. అది అందరికి చేయడం ద్వారా ఇట్లా పరోక్షంగా బాగా అర్థమే కదా అందరికి. ఏమో బిఎస్ఎల్ మీరు బిఎస్ఎల్ అందరు బిఎస్ఎలే కదా, అర్థమైందా? మీరు కూడా అంటే మామూలుగా సోషల్ ఆడిటీ మీరు చేసేటప్పుడు ఊళ్ళలో కూడా చెప్పండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అమ్మా ఇది. అంటే మనకు ఇవి చిన్నపాటి నీటి కుంటలు రిజర్వాయర్లు మాదిరి ఉంటాయి. చాలా చాలా వాల్యుబుల్ ఇవి. వెరీ గుడ్ బాబు. ఇప్పుడు దీనికి నువ్వేనా? ఓకే. సెరికల్చర్ 40 రోజులకు ఒక పంట వస్తుంది సార్. మనకు బాగుంటే చాలు, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు మనకు. సమస్యలు ఫ్యాక్షన్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ అది ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు నరగానపల్లి మధ్యల చెరువు ఉంది కదా, 16 మాత్రం ఇప్పుడు పెట్టి మళ్ళీ తీసుకున్నాం. ఫస్ట్ ఫోటోస్ నువ్వు ఒక్కటి కూడా నంబర్ కనపడడం లేదు. నువ్వు ఏదో నువ్వు ఐడి చూసినావు కదా, ఫోటోస్ చూసినా సార్. అవి కొంచెం జూమ్గా దగ్గరికి తీసుకుంటే జగదీష్ వస్తాడు బస్ సిన్సియర్. సంతకం పెట్టి నిద్రగట్టకు సంబంధించి 16 పనులు జరిగినాయి సార్. అంటే వస్తువు బాగా చేస్తారు సార్, ఎందుకంటే టెన్షన్ పడతారు. సీనియర్ అనుభవం ఉంది. రెండోది వచ్చేసి గ్రామ సభకు సంబంధించిన అంశం సార్. మూడోది పనుల వారీగా ఖర్చు అయిన వివరాలు. 4 వచ్చేసి పనులు క్షేత్రస్థాయిలో పనులు తీసి కొలతలు తీసినటువంటి పనుల వివరాలు సార్, 4వ అంశము. 5 వచ్చేసి జాబ్ కార్డులకు సంబంధించిన విషయం సార్. 6వది వచ్చేసి క్యాస్ట్ వారీగా పనులు జరిగినటువంటి వివరాలు. 7వది వచ్చేసి పని 13 వచ్చేసి మొత్తం 9 బోర్డులు ఉన్నాయి సార్. ఒక బోర్డు మాత్రం ఎత్తకపోయారు సార్. దాని ఫోటో అయితే చూపించాడండి.
సమస్య ఏం లేదు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ శివరం పెళ్ళి తర్వాత గ్రామ పంచాయతీ శివరం మొదటి అంశం మొత్తం ఖర్చు వివరాలు సార్. రెండో అంశం సంబంధించి గ్రామ సభ నిర్వహించిన తేదీ. మూడో అంశం సంబంధించి పనుల వివరాలు. నాలుగో అంశానికి సంబంధించి క్యాస్ట్ వారీగా జాబ్ కార్డుల వివరాలు, పనులు చేసిన వివరాలు. ఐదో అంశానికి సంబంధించి టోటల్ జాబ్ కార్డుల వివరాలు. ఆరో అంశానికి సంబంధించి డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, కానీ రసీదులు అనేటువంటి ఇవ్వడం లేదు. ఎందుకు జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదంటారు? చేయాలి బాబు, చేయాలా? పెనాల్టీ వేద్దాం, లేదంటే తక్కువ. ఏం కాదు, 1000 రూపాయలు ఇంకొకటి 1000 రూపాయలు కట్టించాలి. ఎనిమిదో అంశానికి సంబంధించి 4 పనులకు సంబంధించి నిర్వహించడమైనదా? నిర్వహించారా? 7 రిజిస్టర్ అప్డేట్ చేయాలా? మార్చి నుంచి ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్. 12వ అంశానికి సంబంధించి ఒక కూలీకి సంబంధించి మస్తుల సంతకం లేదు సార్, పేమెంట్ చేయడం జరిగింది సార్. వర్క్ వైస్ ఫైల్స్కి సంబంధించి జియో టైపింగ్ 3 దశల పోర్టల్లో 3 వయసు పోర్టల్ లేదు సార్, మీరు అవన్నీ ఉన్నాయి. పదమూడవ అంశానికి సంబంధించి 12కి సంబంధించి మత్స్యకంలో కూలీ సంతకం లేదు సార్. రామసభకు హాజరయ్యారు సార్ కూలీ, చేసాం సంతకాలు మిస్ చేయాలి. కోటి ఉంది సార్. అది పేరా నంబర్ 12 ఇంకా 13. 12 ఇంకా 13. దున్నుకున్నారా వాళ్ళు? 13 సార్, మస్తుల సంతకం లేదు సార్. 14వ అంశం సార్ పూర్తిగా దున్నేసినాయి సార్. పూర్తిగా? అవును సార్. ఏడున్నారు? బండి అయితే కనబడుతుంది సార్. ఫీల్డ్లో బండి అయితే మనకు కనబడుతుంది సార్. ఫిక్స్ అయితే ఏమబ్బా అంటే మొత్తం అంతా క్లోజ్ చేసేట్లా? వాళ్ళ ఇష్టం. కొద్దిగా నీకు ఎల్లెక్కరా అంటే ఇప్పుడు దాదాపు 2,20,000 గవర్నమెంట్కి లాస్. 17 అంతేనా? 18వ అంశానికి సంబంధించి హార్టికల్చర్ సార్.
67 మొక్కలు ఫీల్డ్లో లేవు సార్. నాటుకుంటామని చెప్పి గ్రామ సభలో రైతులు వచ్చి చెప్పారు సార్. పంతొమ్మిదో అంశానికి సంబంధించి రంగస్వామి అనే రైతుకి సంబంధించి పోమోగ్రానైట్ ఓన్లీ ఫిట్టింగ్ జరిగింది సార్ మన ఆడిట్కి సంబంధించి. అక్కడ ప్రజెంట్ అయితే అతను ఆ ఫిట్టింగ్లో పక్క చెట్లు నాటుకున్నారు సార్. దానిమ్మ లేవు సార్. ఫిట్టింగ్ వరకు మనకు పేమెంట్ చేశారు సార్. మళ్ళీ ప్లాంట్స్ పేమెంట్ చేయలేదు సార్. అక్కడ ఇప్పుడు ఏమంటే ఒక్క చెట్లు నాటుకుంటారని సార్ వాళ్ళు పేమెంట్ చేయలేదు. మొక్కలకి ఇవ్వలేదు సార్. ఓన్లీ ఫిట్టింగ్ మాత్రం పేమెంట్ చేశారు. మరి ఫిట్టింగ్ డబ్బులన్నీ కట్టమన్నా అతనికి గుంతలు కొట్టించి ఎన్నో బాగా హెల్ప్ చేసినావు కదా. కానీ ఒక చెట్టు పెట్టే బదులు ఇంకో చెట్టు పెట్టాడు. ఒక చెట్లు ఏమంటారు బీటెలా 25 పండుగ సంబంధించి నేమ్ బోర్డులు ఫీల్డ్లో పెట్టలేదు సార్. ఫీల్డ్లో ఉన్నాయని చూపించారు. ఫీల్డ్లో లేవు సార్. ప్రజలకు పెట్టి ఫోటోలు తీస్తాను. 82 ఉన్నాయి. 55 నువ్వే వెరిఫై చేయాలా? అన్నీ ఉన్నాయి ఇంకా పెట్టినారా? ఫోటో ఒకసారి రెండవ గ్రామ సభ వివరాలు, మూడవ పనుల వివరాలు, 93 పనుల వివరాలు పరిశీలన కొనుక్కున్నట్టున్నాయి సార్. దాంట్లో 4వ అంశం జాబ్ కార్డుల వివరాలు, 9వ అంశం సార్. 5వ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నారు సార్. అదే
నిర్వహిస్తున్నారా? చేసినారు కదా. ప్రధాన రోజ్గార్ దివస్ నిర్వహించలేదు, గ్రామ సభలో చూపిస్తారు. రిజల్ట్ చూపించినారా? గ్రామ సభలో చూపిస్తారు. 11వ అంశం వర్క్ ఫైల్లో జియోడాక్ ఫోటోలు కంప్లీటెడ్ ఫోటోలు నిర్వహించలేదు, మిగిలిన దశలన్నీ నిర్వహించారు. 12వ అంశం వచ్చేసి వర్క్ ఐడి నెంబర్ 1247879 వర్క్ ఐడికి సంబంధించిన రైతుకు పేమెంట్ చేయాల్సిన వెండర్ వేరే వాళ్ళకి లక్ష్మీదేవి పేమెంట్ చేశారు. మరి అమౌంట్ ఇప్పించిన మరి గ్రామ సభలో రిటర్న్ ఇచ్చారు. పదమూడవ అంశం వచ్చేసి గోకులం పనికి సంబంధించి పని వేసుకుని ఇప్పుడు పని లేదు సార్, ఇల్లు కడుతున్నారు. ఇక్కడ సైట్ వచ్చి సార్ ఇంటి దగ్గరే చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆడున్నావు నువ్వు లావణ్యనా? నువ్వే చూడబెట్టి తర్వాత 17వ అంశం సార్ నేమ్ బోర్డుకి సంబంధించి డబుల్ పేమెంట్ వస్తుంది సార్. డిస్టాపర్స్లోనూ కానీ ఒకేసారి పేమెంట్ చేస్తారు. డిస్టాపర్లో ఆ విధంగా వచ్చింది, 2 డిస్టాపర్లో కానీ అమౌంట్లో అయితే ఒకేసారి పేమెంట్ చేశారు. సార్ చదివండి. ఏం చదివినా డబల్ పేమెంట్ ఇచ్చినాం. ఓకే ఓకే. ఏమి లేదు, నువ్వు ఇస్తుంది. అమౌంట్ ఏం చూపించండి. అందుకే దాని గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 16 అంశం సార్ మనకి 14 పనులకు సంబంధించి నేమ్ బోర్డు పేమెంట్ వచ్చింది సార్. ఫీల్డ్లో అయితే 10 పనులు ఉన్నాయి, 4 పనులకు సంబంధించి నేమ్ బోర్డు లేదు. 4 పనులకి 21,000. అంటే మనకి యాక్చువల్గా 14 నేమ్ బోర్డులకు పేమెంట్ అయినాయి. ఫీల్డ్లో 14 నేమ్ బోర్డులు లేవు. 10 సంబంధించి 10 నేమ్ బోర్డులు ఫోటోలు చూపించారు. ఇంకా 4 నేమ్ బోర్డులు ఫోటోలు చూపించారు. అది 21,000 టీవీఎస్ దేనికి అంటే మనకు అప్పుడు ఫీల్డ్లో లేవు కదా సార్. అన్నీ చూపిస్తారా? నాకు మొత్తం 14 ఉన్నాయాడా? ఒకసారి ఓబ్లేస్కి చూడు, లొకేషన్ చూడు. మేడం మనకి 16 ఇచ్చేసారు, 2 ఇస్తే నెంబర్ వేసారు. పదిహేడు అంశం సార్ రైతు చిత్రానికి మనకు ఎంఓ ప్రకారం 174 చెట్లు ఇచ్చినారు. ఇప్పుడు ఫీల్డ్లో 89 చెట్లు ఉన్నాయి, 86 మొక్కలు లేవు సార్. అంటే 50% సార్, 60%. అంటే అది యాక్చువల్గా ఇప్పుడు రైతు వచ్చేసి చిన్న గుంత వచ్చేసి ఒక్క చెట్లు పెట్టుకుంటున్నారు సార్. పెట్టినాడు కానీ సర్వైవల్ 60%. సర్వేలో 80 మొక్కలు ఉన్నాయి సార్.
60% ఉంది సార్. 60% సర్వైవల్. స్టాప్ చేసి అదే సార్ మళ్ళీ దాని భాగంలో మళ్ళీ చెట్లు నాటితే మళ్ళీ పేమెంట్ చేద్దాం స్టార్ట్ చేస్తాం. అంటే మరి ఉన్న మొక్కలు కన్నా చేయాలి మేడం, రైతు ఇంట్రెస్ట్ అంటే 60% ఉంది కదా సార్, 60% కదా. పద్దెనిమిది అంశం సార్. రాజాపురంలో జాస్తి మొక్కలు ఇప్పుడు ఏమి లేదు సార్, పూర్తిగా బీడు భూమి ఉంది. అక్కడ మనకు 63,000 పేమెంట్ చేసేదానికి ఏమంటే ఇప్పుడు ఏమి లేదు సార్, ఖాళీ ఉన్నాయా? ఏం ఖాళీ లేదు. ఫోటోస్ చూసినా? ఫోటోస్ చూసాను. అంటే ఏమి ఉన్నాయి ఫోటోలు? ఫోటోలు చెట్లు ఉన్నాయి. లొకేషన్ ఒకటే కదా? అవును సార్, నేను పాటుగానే ఉంది ఇప్పుడు. చెట్లు సార్ ఎంపూర్ ప్రకారం 31 గుంతలు తీసి ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫీల్డ్ అయితే ఏమి లేదు సార్. అయితే 3 year పేమెంట్ కానీ క్లోజ్ అయిపోయింది. 3 years కంప్లీట్ అయింది సార్, ఓన్లీ బాత్రూమ్ వాల్ పేమెంట్. అది కూడా ఎందుకు చేస్తాము? చెట్లు మార్చి 23 మార్చి 24 మేడం 23 మార్చి అయితే మన యాక్టివిటీ కాదు. 7వ నెలకు స్టాప్ అయినా సార్. 23 మార్చి సర్వే కంప్లీట్ సార్. 7వ నెల 23. ఇప్పుడు జూలై 23కి స్టాప్ అయింది పేమెంట్. స్టాప్ అది 1 వీక్ వాచ్ అండ్ వాచ్ చేశారు. 2023 లాస్ట్ పేమెంట్ అది. తర్వాత అంశం కానీ సేమ్ సార్ 28 కానీ. ఇది వచ్చేసి పెరిఫెరల్ ఫండ్ ఫండ్ సంబంధించి ఫీల్డ్లో మెజర్మెంట్ తక్కువ వచ్చింది సార్. రైతు పూర్తి ఉన్నారని వీళ్ళు తెలుసుకున్నాడు. ఏ లావణ్యనా ఏమ్మా? ఫోటో తీసుకున్నారా? అవును సార్. నాకు చూపిస్తారు. कुछ हेमावती గ్రామ పంచాయతీ హేమావతి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ మొదటిగా మంచి అంశం సార్. 6 పనులకు సంబంధించి రైతులు సెరికల్చర్ పనులు నిర్మించుకోవడం జరుగుతుంది సార్. అవన్నీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయి సార్. అవును సార్. మొదటి అంశం ఖర్చులు వివరాలు సార్. 78 పనులు చేస్తారు. రెండో అంశం
గ్రామ సభ వివరాలు సార్. 3వ అంశం కేటగిరీ వారీగా పనులు వాటికి ఖర్చు చేసినటువంటి వివరాలు. లేదు మాకు ఏదన్నా కూడా పర్మనెంట్గా కొద్దిగా జీతం ఎక్కువ ఇచ్చి పెట్టేస్తే పెద్దలు ప్రభుత్వం 4వ అంశం సార్ వర్గాడి వారీగా పనులు వాటి ఖర్చులు నెల రోజులు అయిపోయా నాకు 1,30,000 వచ్చేది 8,000 వస్తుంది. నువ్వు చదువు. 5వ అంశం జాబ్ కార్డ్స్ వివరాలు సార్. మొత్తం 590 జాబ్ కార్డ్స్ పనిచేశారు. ఫైల్స్ అప్డేట్ చేయలే, బ్రోకర్ యూస్ చేయలేదా? చేశారు సార్. రిజిస్టర్ అనేది రిజిస్టర్ నిర్వహించారు. ఇప్పుడు కనెక్ట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి. ఫైల్ కంతా ఫోటో మళ్ళీ రికార్డు రాయలేదు. మాస్టర్లో దానికి సంబంధించి సంతకం కానీ వేలు ముద్ర కానీ మన పేమెంట్ వచ్చి పొరపాటు అందిస్తున్నాను. అది కూడా 17వ అంశం ఇది పెంచు పనులకు సంబంధించి బెనిఫిట్స్ పూర్తి చేయడం కదా 17 వర్క్కు సంబంధించి రైతు రామసభకి అయితే వచ్చేసారు. జోరాಗಿ నాగరాజు సేమ్ ఇష్యూ సార్. 19 కూడా అలాగే పేరు 20 అంశం సార్. బ్లాక్ ప్లాంటేషన్ సంబంధించి ఫిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ చేశారు సార్. ప్రజెంట్ అయితే పూర్తిగా మొక్కలేం లేవు సార్. వర్క్ సైడ్ బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సార్ ప్రజెంట్ అయితే లేవు సార్.
మూడు అంశంగా కూడా సేమ్ సార్. దశప్ప అనే రైతు పొలంలో 94 మొక్కలు ఉండే పూర్తిగా. ఇరవై 24 కూడా సేమ్ సార్. 24 కూడా 26. ఇది ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే పేమెంట్ చేశారు సార్. 1 year అవుతుంది. మొక్కలు అయితే నాకు ఏం పేమెంట్ అయింది సార్. ఓన్లీ ఫిట్టింగ్కే ఇచ్చారు. ఫిక్స్ అయితే ఉన్నాయి ఫీల్డ్లో కూడా 1 year దాకా. ఇరవై 27 అంశం సార్. 8 వర్క్కి సంబంధించి వర్క్ సైడ్ బోర్డ్స్ ఫీల్డ్లో. ఫీల్డ్ అయితే చూసాను సార్. వర్క్ సైడ్ బోర్డులు అయితే ఏర్పాటు చేశాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఖర్చులు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఖర్చులు తర్వాత SSC ఖర్చులు గురించి. థ్యాంక్ యూ సార్. హేమంత్ అయిపోయింది. నెక్స్ట్ బసవనాహలు ఎవరు ముందండి. నేను ఒకటే ఉందనుకుంటున్నాను. ఇంకా మేడం మన సులక్ష్మి చెప్పండి. బసవనపల్లి గ్రామ పంచాయతీ సార్. హాస్పిటల్లో పని చేయకుండా సంతకాలు లేకున్నప్పటికీ పేమెంట్ చేశారు సార్. ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు కూడా రోజు వచ్చి పోయినారు హాస్పిటల్ పైన కట్టేసేసి అయిపోయింది. 628 ఎన్నో లింగాల ఇది బౌలింగ్ కట్టే ఏం కాదు ఏం కాదు ఏం కాదులే కట్టే. అందుకే వేసింది అది. మరి 628 పెద్ద పెద్ద పని తీసేసినారు ఆల్రెడీ. 380 అంట. ఏందో సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. రికవరీ చేస్తాను. కట్టవా? కట్టమంటే మళ్ళీ 1000 రూపాయలు ఎత్తా. ఎంత కడతావు? 380 కల్లా. నెక్స్ట్ 16 హార్టికల్చర్ సార్. నూర్జహాన్ రైతు పొలంలో 140 మొక్కలు నాటినట్లుంది సార్. ఫీల్డ్లో వచ్చేసి ఒక మొక్క కూడా లేదు సార్. 2023 సెప్టెంబర్ అక్టోబర్లో వాటరింగ్ పేమెంట్ ఇచ్చారు సార్. బాగా చేస్తున్నాను.
బాగా చేస్తున్నారు బాగా. అదే చూసినా కదా 7 రిజిస్టర్స్ కానీ వర్క్ ఫైల్స్ కానీ బాగా చేసినాం. వర్క్ ఉన్నే లేకుండా ఆఫీస్ మాత్రం 100% బాగా ఫైల్స్ అన్ని మెయింటైన్ చేస్తాం. అదే నువ్వు రాకుండా కానీ అమౌంట్ అదే కదా అట్లేం కాదు కనుక్కుంటాడు. తర్వాత 17 సార్ రైతు పొలంలో వచ్చేసి 140 మొక్కలు నాటినట్లు ఉంది సార్. ఫీల్డ్లో వచ్చేసి ఒక మొక్క కూడా లేదు సార్. ఇది కూడా సెప్టెంబర్ అక్టోబర్ వరకు వాటర్కి పేమెంట్ ఇచ్చారు సార్. అందరితో బాగా సంతకాలు పెట్టిస్తాను. పాయింట్ అయినా కూడా ఈ గ్రామ సభ ఎక్స్ప్లెనేషనే బాగా రాసినారు. అలాగే గ్రామ సభనే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అదే కరెక్ట్గా అని చెప్పి రాస్తున్నారు. ఇంకా 20 సార్ వర్క్ సైడ్ బోర్డుకి సంబంధించి 10 పనులకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకుండా పేమెంట్ చెల్లించారు సార్. 10 పనులు టాలీ అంటే రాస్తా, లేదంటే మళ్ళీ రికవరీ పెడతా. రైతులు కూడా ఉన్నారు ఒక దాంట్లో లేదు. పెట్టినాం ఆ రోజే పెట్టినాం. అమరాపురం అన్ని కంటిన్యూనా? అందరూ బాగా యంగ్ అంటే డైనమిక్గా ఉన్నారు. మా కంట్రీనే తెల్లగడ్డ యావును ఇక్కడ కర్నూలు అమరాపురం సార్. ఇది 7 రిజిస్టర్స్ అప్డేట్ చేస్తారా? ఒక 3 రిజిస్టర్లు మినహా మిగిలిన అప్డేట్ చేస్తున్నారు సార్. బాబు ఉన్నా బాబు ఇది రోజ్గార్ దివస్ చేస్తున్నారు సార్. రిజిస్టర్ కూడా ఇచ్చారు సార్. 12 వర్క్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు సార్. ఒక పనికి ముందు ఫోటోలకు సంబంధించి ఒక 4-5 ఫోటోలు ఫైల్లో పెట్టారు సార్. 13 వచ్చేసి 16 పనులకు సంబంధించి నేమ్ బోర్డులు పెట్టకుండా క్లోజ్ చేశారు సార్. ఇది 14 సార్. హార్టికల్చర్ సార్ 75 పిట్లు ఫిట్టింగ్ చేసినట్లు పేమెంట్ చేశారు సార్. ఓన్లీ ఫిట్టింగ్ మాత్రమే చేశారు, ప్లాంటింగ్ చేయకుండా వదిలేశారు సార్. బ్లాక్ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ అయిపోయింటుందా? 14 సార్. నా భూమి నాదే సార్. నేమ్ బోర్డు అయితే ఏర్పాటు చేశారు సార్. రిప్లేస్ చేసుకోవచ్చా? లేదు సార్. 100 ప్లాన్స్ ఉంటేనే మనకి మెయింటెనెన్స్ అది వస్తుంది. పాసిబుల్ ఉండాలి అవసరం.
15 సార్. రైతు ఎంజేరప్కి సంబంధించి దానిమ్మ మొక్కలు నాటుకోవడానికి 300 పిట్స్ తీశారు సార్. తర్వాత ప్లాంటింగ్ చేయలేదు, రైతు పొలాన్ని మొత్తం తినలేదు సార్. ప్లాంటింగే చేయలేదు సార్. ప్లాంటింగ్ ఓన్లీ పిట్టింగ్ మాత్రమే చేశారు. ఫోటోస్లో చూపించినాడా ఏముంది ఫోటోస్లో? పిట్టింగ్ ఫోటోలు ఇచ్చారు. ప్లాంటింగ్ కూడా 40-50 మొక్కలు నాటాలన్నారు సార్. అది కూడా లేదు సార్. పక్కనే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. సార్ బోర్డ్స్ సార్ 5 పనులు హార్టికల్చర్కి సంబంధించి 5 బోర్డులు ఏర్పాటు చేయలేదు సార్. సంబంధించి ఏర్పాటు చేసి ఫోటోస్ ఇస్తామన్నారు సార్. లొకేషన్ ఒకటేనా? పెన్షన్కి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్స్ ముందుకు రాండి. పంచాయతీ కార్యదర్శులు ఉన్నా కూడా ముందుకు రాండి. ఈ గ్రామ పంచాయతీలు మొత్తం 520 పెన్షన్లకు గాను 93,40,000 రూపాయలు 6 నెలల కాలంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 27 మంది పెన్షన్ లబ్ధిదారులు అందుబాటులో లేరు. వాళ్ళ వివరాలు అయితే గ్రామ సభలో చదివించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు పంపిణీ చేయబడుతున్న డప్పు కళాకారుల పెన్షన్లు, చర్మ కళాకారుల పెన్షన్లు మొత్తం 22 వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేవు, అంటే ఐడెంటిటీ కార్డులు అయితే లేవు సార్. వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళ ఏజ్ పరిస్థితితో వాళ్ళతో ఈ సామాజిక పెన్షన్స్ పంపిణీ విషయంలో ఈ సామాజిక తనిఖీ బృందం వారు కామన్గా అన్ని పంచాయతీల్లోనూ అందుబాటులో లేని వారి వివరాలు, తర్వాత చర్మ కళాకారులు, డప్పు కళాకారులు, తర్వాత వితంతువులు, తర్వాత దీనికి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించినట్టు ఏమంటే గ్రామాల్లో అందుబాటులో లేకున్నటువంటి వాళ్ళు 30 నుంచి 40-50 మంది దాకా ఒక పంచాయతీలో ఉన్నారు, ఒక ఎక్సెప్ట్ ఆదుపల్లి తప్ప. మీరేం చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వము పెన్షన్ 1000 రూపాయలు పెంచి ఇస్తూ ఉంది. ఇంతకుముందు ఈ లోకల్ ఆధార్తో పెన్షన్ శాంక్షన్ చేయించుకొని ఇప్పుడంతా కర్ణాటకలో స్థిరపడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ కూడా కొంతమంది నేను గమనించిన విషయం ఏమంటే ఇక్కడ అగలి ఈ కర్ణాటక సరౌండింగ్ బార్డర్స్లో ఇక్కడ ఆధార్ని క్యాన్సిల్ చేసుకొని కర్ణాటక ఆధార్ని యాక్టివేట్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఆడ ఫ్రీ బస్సు ఇది ఒకటి, తర్వాత గృహలక్ష్మి స్కీమ్ అనేది ఒకటి ఆడ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎవరైతే నెక్స్ట్ మంత్ పెన్షన్కి వస్తారో వాళ్ళు ఆధార్ ఇప్పించుకొని ఆధార్ అప్డేట్ రిపోర్ట్ ఒకసారి మీరు పరిశీలించి వాళ్ళకి పంపిణీ చేయండి. అదే ఆధార్ అయితే ఓకే, లేదు ఆధార్ ఏమైనా చేంజ్ అయ్యి ఇది చేసుకొని అంటే దాన్ని అమౌంట్ రిటర్న్ కట్టండి. అదేవిధంగా చర్మ కళాకారులు, డప్పుగా అంటే ఆ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఇప్పుడు గతంలో ఊరికే వాడు డప్పు కళాకారుడు అని చెప్పేసి ఎంపీడీఓ గారికి అర్జీ పెట్టుకుంటే ఆ సెక్రటరీనో దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వాడు తప్పుడు కొడతాడని ఇచ్చేసి కొద్దిగా రాజకీయ ఒత్తిడితో కూడా కొన్ని పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి డప్పు కళాకారులు అంటే తప్పుడు కానీ ఉరుములు కొట్టేటువంటి వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేస్తారు. మీరు వాడు నిజంగా ఆర్టిస్ట్ అయితే గ్రామ సచివాలయ సెక్రటరీ కానీ తర్వాత మన ఎంపీడీఓ గారు కానీ
అక్కడ పోయి వాడిని ధృవీకరించి సర్టిఫై చేసి ఎస్సీ కార్పొరేషన్కి పంపిస్తే వాడు ఐడెంటిటీ కార్డు తీసుకునేటువంటి బాధ్యత వాడు. ఎందుకంటే ఇప్పుడు పెంచేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్ కింద ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వాడు నిజంగా ఆర్టిస్ట్ కాకపోయినా ఈరోజు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా ఎంపీడీఓ గారి ద్వారా దాన్ని కొద్దిగా పరిశీలించి ఆ ఐడెంటిటీ కార్డు తెస్తే, ఎందుకంటే ఇట్లా ఇస్తూ పోతుంటే వాడు ఎప్పటికీ తెచ్చుకోడు, ఎట్లా ఇస్తున్నారు లేదని చెప్పేసి. కాబట్టి వాడు ఐడెంటిటీ కార్డు తెస్తే ఇప్పుడు మనకు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకు కూడా పెన్షన్ చేస్తున్నాం. డాక్టర్ వీడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులని చెప్పి సర్టిఫై చేస్తేనే కదా మనం పెన్షన్ ఇస్తుండేది. తర్వాత వికలాంగ పెన్షన్ డాక్టర్ సర్టిఫై అంటే సదనంలో వాడు సర్టిఫికేట్ తెచ్చి ప్రొడ్యూస్ చేసి మనం అప్డేట్ చేస్తేనే కదా అది జనరేట్ అయ్యేది. కాబట్టి ఈ వీళ్ళు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, గుడ్డోళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి ఎట్లు సర్టిఫికేట్స్ ఉన్నాయి. కాబట్టి ఇదే అది ఇప్పుడు సాధ్యం కాదని అవన్నీ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు ఆ విధంగా ఎక్కడా లేదు. సరే డాక్టర్తో సంతకాలు చేయించిన సదరం సర్టిఫికేట్ ఉంటేనే ఇష్యూ చేయండి. ఓకే వీళ్ళు మన గౌరవ విలేకరు గారు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు ఏమంటే ఇక్కడ లోకల్ డాక్టర్ సర్టిఫికేట్తో కొంతమంది లోకల్ డాక్టర్ సర్టిఫికేట్తో ఇప్పుడు లేదు, ఈ సిస్టమే యాక్సెప్ట్ చేయడం లేదు. సదరం సర్టిఫికేట్ ఇది ఉంటేనే యాక్సెప్ట్ చేయడము. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఆ సదరం సర్టిఫికేట్ ఒకసారి వెరిఫై చేసి ఆ వికలాంగ పెన్షన్ ఎవరికైతే ఇస్తారో ఇచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్ అట్లా ఒకటి జెరాక్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పించుకొని చూసి అది ఒరిజినల్ ఓకే అంటే ఇచ్చేసేయండి. వీళ్ళకి అమౌంట్ క్రియేట్ అయింది నోట్ చేసుకో బాబు, అదే పాయింట్ నోట్ చేసుకొని రెక్టిఫై చేస్తాం. అదే రికవరీ సమస్య డీబీటీ డైరెక్ట్ అకౌంట్ కాదు ఎప్పుడు కాదు ఉద్యోగిగా ఇబ్బంది పడతావు. ఎవరైనా అని చెప్పి మీకోసం చెప్తున్నాడు. ఉద్యోగి ఎవరైనా అసలు ఎంప్లాయీ అసలు ఎంప్లాయీ పెన్షన్. ఇతను కూడా ఈ గ్రామస్తుడే, ఇతను చనిపోయారు. ఇతను కూడా మార్చిలో చనిపోయారు 2వ తారీఖు. కానీ ఏప్రిల్ అయితే కాలేదు. కానీ మే జూన్ నుంచి డీబీటీ ద్వారా అలా క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి 3 years నుంచి వాడు ఎప్పుడు చనిపోయినాడు? సార్ మా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మా యాప్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ రిమార్క్స్లో ఉన్న ట్రాన్స్ఫర్ కానీ ఒకవేళ డెత్ కానీ ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒక పిల్లలు ఎవరైనా చనిపోతే అవును సార్ వితిన్ 1 hourలో ఎటువంటి వాళ్ళు చనిపోయినారని మొత్తం గ్రామంలో ప్రకటన మార్చి ఒక అన్నప్పుడు వాడు చనిపోయి 3 నెలలు అయిన తర్వాత మీరు బెంగళూరు డీబీటీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేశారంటే మేము అప్లోడ్ చేశాను సార్. వాళ్ళు చనిపోయినారని అప్లోడ్ చేస్తాం. సరే మీరు అది ఏం చేస్తారు? రీపేజ్ స్టేట్మెంట్ చెక్ చేసి బాగా నడుస్తామా సార్? మీకు వితంతు పెన్షన్ అయితే వస్తా ఉంది సార్. కానీ మేము ప్రస్తుతం గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు చెప్తే కదా అంగన్వాడీలకి ట్రెజరీ ద్వారా జీతాలు వస్తాయి. మన పీడీ శాస్త్ర గారితో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకోవడం. ప్రస్తుతం నిర్ణయం వచ్చేంత వరకు వాళ్ళు కూడా ఇవ్వదు. అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ఏంటంటే బట్టి వాళ్ళు 5 నెలలు కాబట్టి ఆశా వర్కర్స్ అంగన్వాడీ అట్లా జూన్ 2024 వరకు పెన్షన్ తీసుకుంటాను సార్. ఆశా కార్యకర్త కాబట్టి
చనిపోయారు సార్. కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళు వివరాలు ముందు రాసేసాము. ఇంత వీళ్ళ డేటా అని పెన్షన్ అదే ఆ డేటా తీసుకుని వాళ్ళు ఆ డిలీట్ ఆప్షన్ ఓకే చేసేస్తే అయిపోతుంది. ఇదే కదా డిలీట్ జరిగింది. ఇందులో వచ్చి మనకి 4 అయితే చనిపోయారు సార్. ఇందులో అయితే రీసెంట్గా మే 30-31 చనిపోయారు. వాళ్ళు జూన్లో అమౌంట్ ఏమన్నా డీబిట్ అయిందని వెరిఫై చేశారు. డీబిట్ అయితే కాలేదు. వాళ్ళ వివరాలు అయితే రావడం జరిగింది. అదే రాశారు. అమౌంట్ డెబిట్ అయితే లేదని సందేహంతో రాస్తారు. కానీ ఆన్లైన్లో చేస్తే దూరం గ్రామ పంచాయతీకి సంబంధించి మొదటి అంశం మొత్తం 839 పింఛన్లు పంచడం జరుగుతుంది. ఆమెకు కూడా మ్యారేజ్ అయ్యింది. రెండో పెళ్లి వేరే గ్రామంలో ఉన్నారు. పర్టికులర్గా ఎన్ని నెలలు అనేది మనకు కుటుంబ సభ్యులు డబ్బు కళాకారు ಕಲ್ತಾ ಪೇಡಿ ಸರ್ ಕಲ್ತಾ ಮಾತಾಡ తిమ్మక్క లేట్ లక్ష్మణ నమ్మకు సంబంధించి డిసేబుల్డ్ పెన్షన్ వస్తాం సార్. నేను వచ్చేసి అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తాను సార్. మూడో పేరు పెన్షన్ ఎంత తీసుకుంటాను సార్ ఇప్పుడు? హెల్పర్ కాదు కదా, 2006 నుంచి వస్తాను సార్ పెన్షన్. టీచర్గా ఉంది సార్. కూడా వీడియో ఫంక్షన్ వస్తాను సార్. నేను కూడా అంగన్వాడీ ఆయాగా పని చేస్తాను. ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. అంగన్వాడీ